హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అని అంటే 10 రోజుల కిందట నేను రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా అనే ఒక టైటిల్తో అయితే నేను వీడియో పెట్టాను. ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అంత మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. అయితే కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారన్నమాట. కొంతమంది మంచి కామెంట్స్ పెట్టారు, కొంతమంది నెగిటివ్ అంటే బ్యాడ్ కామెంట్స్ అని అంటే బ్యాడ్ ఏం కాదండి, జస్ట్ మాకు రైస్ గురించి తెలియదా, మేము కూడా అవే తింటున్నాం అని కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. ఓకే, పాజిటివ్ నెగిటివ్స్ అనేది అన్నీ కామన్గా వస్తూనే ఉంటాయి కదా. నెగిటివ్ని వదిలేసి పాజిటివ్ అయితే మనం తీసుకుందాము. అందులో కామెంట్స్లో నాకు ఎక్కువ వచ్చినాయి ఏంటి అని అంటే, మాకు అన్నం వండినప్పుడు ముద్దగా అవుతుంది, మీరు ఎలా పుల్లలుగా ఈ విధంగా ఎలా వండుతున్నారు వీడియోలో మేము చూస్తున్నప్పుడు అయితే బాగా వచ్చింది రైస్ వండడము, మీరు ఒకసారి మాకు ఎలా వండుతున్నారు అనేది చూపించరా అని అయితే అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీశాను అన్నమాట. అయితే ఇక్కడ నేను ఇవి రేషన్ బియ్యమే అండి, మేము రెగ్యులర్గా తినేది కూడా అవే. ఇవి అయిపోతే అప్పుడు పొలంలో బియ్యం అయితే తింటాం. మాకు 24 kgs అయితే వస్తాయి. అయితే ఇవైతే నేను ఒక ½ kg వరకు అయితే ఈ రైస్ అనేది నేను తీసుకున్నాను. మాకు వండడానికి అని తీసుకొని అలాగే వీడియో అయితే తీశాను. ఇందులో కొంచెం మెరిగలు కూడా వచ్చాయి అన్నమాట. అంటే వడ్లయి ఉంటాయి కదండి, వడ్ల గింజలు అవి వచ్చాయి. వాటిని తీసేసి మట్టి పిల్లలకి ఇట్లా ఏమన్నా ఉంటే తీసేసి ఈ విధంగా ఒక 3 times అయితే కడుక్కోవాలన్నమాట, క్లీన్ చేసుకోవాలి. అయితే మీరు అనుకోవచ్చు మాకు అన్నం కూడా వండడం రాదా, అవసరం ఈ వీడియో పెట్టడము అని. కాకపోతే ఇక్కడ ముద్దగా అవుతుంది అన్నారు కదా, దానికోసం అయితే ఈ అన్నం వండే విధానం నేను చూపించాను. లేకపోతే రైస్ వండడము రాదా అనేది మీరు అలా అనుకోకండి. కొంచెం నెగిటివ్ కాకుండా పాజిటివ్గా ఆలోచించండి. ఇక్కడైతే 3 times కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఈ విధంగా కొంతమంది టైం ఉంటే మనము ఒక ½ hour వరకు పక్కన పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే వెంటనే కూడా వండుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 10 minutes తర్వాత వండుతున్నాను. ఇక్కడ వండిన తర్వాత ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకున్నాక మనం అది ఆటోమేటిక్గా మనమైతే అన్నం ముట్టించుకున్నాం కదా. ఇక్కడ సాల్ట్ అనేది కూడా మనం ఆప్షను, నేనైతే సాల్ట్ ఏం వెయ్యను. కొంతమంది అన్నంలో సాల్ట్ కూడా వేసుకుంటారు, కొంచెం ఆయిల్ కూడా వేస్తారు, ఎందుకంటే కొంచెం అన్నం పుల్లలుగా రావాలని. కాకపోతే మనం రోజు సాల్ట్ ఆయిల్ వేయాలంటే ఇంకేడ కుదురుతుంది చెప్పండి మనకి. నేనైతే ఏమీ వేయలేదు, జస్ట్ మీకు చూపించాను. ఏమీ వేయకుండా ఈ విధంగానైతే ఎసరు అనేది ఇక్కడ మెయిన్ ఏంటంటే మనము బియ్యానికి డబల్గా మనమైతే ఎసరు అనేది తీసుకోవాలి, అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను కొలిచి అయితే ఏం పోయలేదు, అందాజగానే పోస్తున్నా. వాటర్ అనేది అయితే ఎక్కువగా పోసినప్పుడు మనకు అన్నం అనేది ఫ్రీగా అవుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు 50% ఉడికినప్పుడే నేను మళ్ళీ ఇక్కడ తీసాను. ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ వాటర్ అనేది అయితే ఇంచుమించుగా అయిపోయాయి. నాకు ఒక 70-80% అన్నం అయితే ఉడికిన తర్వాత ఇక్కడ గంజి అనేది వంపుకోవడం ఇంపార్టెంట్. మనకి దగ్గట్టుగా పెడితే అన్నం అయితే ఖచ్చితంగా ముద్దగా అవుతుంది. అలా కాకుండా మనము అన్నం ఒక 70-80% ఉడికిన తర్వాత ఇంకా 20% ఉడకక ముందే మనము గంజి అనేది వంచుకోవాలి. వంచుకున్నప్పుడు ఆ మిగిలిన పలుకుగా ఉన్న అన్నము మనకు ఆ 20% ఉడికిపోతుంది అన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ మీరు అనుకోవచ్చు గంజి వంచితే మనకు అందులో ప్రోటీన్స్ పోతాయి కదా అలా అని. ఇంకా మనము ఇంకా అంత ఆలోచించితే మాత్రం ఇంకా మనం ఏం చేయలేము. కాకపోతే మీకు అంత అనిపిస్తే ఆ గంజిలో మీరు కొంచెం సాల్ట్ వేసుకొని తాగొచ్చు, మీరు అంతగా ఆలోచిస్తే. కాకపోతే గంజి అనేది మనం ప్రతి రైస్లోనైతే వంపుతాం కదండి. ఇంకా ప్రోటీన్స్ అంటే ఇక కొన్నిట్లో పోతూనే ఉంటాయి, కొన్నిట్లో వస్తూనే ఉంటాయి కదా. కాకపోతే మీరు అలా అనుకుంటే మాత్రం గంజి తాగడమే. ఇంకా ఈ విధంగా గంజి వంపిన తర్వాత మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని ఒక జస్ట్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి ఒక 3 minutes ఉంచినట్లయితే మీకు రైస్ అనేది ఉడికిపోతుంది ఆల్మోస్ట్. ఒకవేళ మీకు ఇంకా అన్నం అనేది ఒకవేళ పలుకుగా అనిపించింది అనుకోండి, మూత మీద కొంచెం వాటర్ పోసినట్లయితే, ఇక్కడ చూస్తున్నారా నాకు కొంచెం పలుకుగా అనిపించింది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. గంజి ఆల్మోస్ట్ మొత్తం ఉంచేసిన నేను, అలా కాకుండా కొంచెం ఉంచితే సరిపోయేది. కాకపోతే నేను మొత్తం ఉంచడం వల్ల కొంచెం పలుకుగా అనిపించింది అన్నము. అందుకు నేను ఇక్కడ ప్లేట్ మీద కొంచెం వాటర్ అనేది అయితే పోసాను అన్నమాట. జస్ట్ ఒక కొంచెం పోస్తే సరిపోతుంది. మీరు వీడియోలో చూపిస్తున్నారు ఈ విధంగా కొంచెం వాటర్ పోసినట్లయితే మనకి 3 minutesలో మనకు ఆ వాటర్ అనేది గుంజుకొని అన్నము ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. మీకు పర్ఫెక్ట్గా ఉడికింది అనుకున్నప్పుడు ఆ వాటర్ పోయడం కూడా అవసరం లేదు మీకు. చూసారుగా వీడియో ఎంత బాగా వచ్చిందో రైస్ అనేది. మనకు పొలంలో పండిన బియ్యం ఏ విధంగా ఉంటాయో అంతకు బెటర్గానైతే ఉన్నాయని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మాకు పొలం ఉంది, మేము కూడా ఆ బియ్యం తింటున్నాం కదా. ఈ బియ్యం లేనప్పుడు అంతకుముందు తిన్నాము, అదన్నా కొంచెం ముద్దగా అవ్వడము గంజి కావడం అయింది. కానీ నాకు ఈ రేషన్ బియ్యం మాత్రం ఎప్పుడు కూడా ఇబ్బంది కాలేదు. అలా అయినప్పుడు కూడా నేను చెప్తా, ఇప్పటి వరకు అయితే నాకు గంజి బియ్యం రాలేదండి, మంచి బియ్యమే వచ్చాయి, మంచిగా అవుతుంది అన్నం అయితే.
దీంతో నేను బిర్యానీ చేశాను, కొబ్బరి పాలన్నం చేశాను, పులిహోర చేస్తాను, ఇంకా చాలా చేశాను వెరైటీస్ అయితే. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా అయితే అయింది అన్నము. ఇంకా ఈ వేడి వేడి అన్నంలోనైతే ఆ రోజు నేను దొండకాయ ఫ్రై చేశాను, అలాగే మామిడికాయ పచ్చడి పెట్టాను అన్నమాట. మామిడికాయ పచ్చడి దొండకాయ ఫ్రై చేసుకొని అయితే తిన్నాము, చాలా బాగా వచ్చింది. రెగ్యులర్గా మేము తినేది కూడా ఈ బియ్యమే. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి ప్లీజ్.